హలో వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ. మనం తిరుపతి కొండెక్కేటప్పుడు ఒక 1000 మెట్ల వరకు అలుపు ఉండదు, బాగానే వెళ్ళిపోతాం. దాని తర్వాత ఎవ్రీ 10 మెట్లకి ఆగాలనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే స్ట్రెయిన్ అవుతుంటుంది బాడీ. పర్వతం కూడా స్ట్రైట్ అయిపోతుంది, స్లోప్ ఉంటుంది కాబట్టి. అప్పుడు నాకు ఒక ఆంటీ అక్కడ పెద్ద ఆవిడనమాట, నువ్వు అలా కంటిన్యూస్గా నడవకమ్మా, ఎక్కువ నడవాలంటే ఒక స్టెప్ మీద కాలు వేశాక, ఇప్పుడు ఇది నార్మల్ నడక, ఇప్పుడు నేను చూపిస్తుంది వీడియోలో ఇలా కాకుండా ఒక స్టెప్ మీద ఒక పాదం పెట్టి మళ్ళీ రెండో పాదం కూడా దాని మీద పెట్టి తర్వాత నెక్స్ట్ 2 పాదాలు ఒక దాని మీద పెట్టి ఇలా నడుస్తూ ఉంటే కనుక అలుపు అనేది ఉండదు. అంటే దట్ వాజ్ ట్రూ. 10 స్టెప్స్కి నేను ఆగేదాన్ని, అట్లాంటి 50 స్టెప్స్ వరకు కంటిన్యూస్గా నడవగలిగాను. ఈ ట్రిక్ మీకు ఫాలో అయితే చూడండి. అండ్ ఇక్కడ తోతాపరి అదే మామిడికాయ 365 డేస్ దొరుకుతుంది, చాలా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఇది తీసుకుంటాము. మీకు కూడా మెమరీ గుర్తొస్తుందా? అండ్ నెక్స్ట్ ఇవి ముగ్గులు ఎవరికైతే వేయడం రాదో అండ్ ఎవరికైనా బార్డర్స్ అవి కావాలంటే 50 రూపీస్కి 5, 10 రూపీస్కి ఒకటి ఇచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇది కూడా తీసుకున్నాను. చిన్న చిన్న మెమరీస్ పిల్గ్రిమేజెస్కి వెళ్ళినప్పుడు మనకి అలా గుర్తుండిపోతాయి కదా, చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఏమైనా మెమరీస్ ఉంటే షేర్ చేసుకోండి.